వంతి రాదు బొందిలో జీవి నిండుకున్నప్పుడు అరగట్ట సాపలు ఎండిపోయిన వాడు నీరు రక్తం కుదురుకొని నిద్రపోయిన వాళ్ళ సొంతమైన అయ్యా నేనెత్తుకోవేనా మీ చెల్లెను నేనెత్తుకోవే మీ చెల్లెను నేనెత్తుకోవేనా అప్పు అరే పిల్లదాడు పెద్ద బామ్మది అరే పిల్లదాడు చిన్న బామ్మది చెల్లెని ఎందుకు ఎత్తుకపోయినావు పెళ్లి చేసుకున్నానికి తెలుతున్నారట ఏం మానవులది నడుస్తుంది అక్కడ పోతాను వస్తాను మనది మన కోసం నడిపిస్తారు లేస్తారు కదా అరే ఏందిరా నీ చెల్లెకి నాకు పెళ్లి చేస్తారు అరే చిన్న బామ్మది నీ చెల్లెను రా మనిషి కొట్టండి కాదే కొట్టినప్పుడు కొట్టించుకోవాలి ఏం కాదు చెప్పవా కొట్టదని చెప్పవా బాగా కొట్టదని చెప్పవా అది చెప్పవా అనే కొంచెం అన్నయ్యకి ఇది కొట్టురా ఏం కాదు కొట్టండి పిన్న తల్లి ఇంటి ముందరకి వచ్చింది వాడే నీ మిండడు మంది వాళ్ళు కూడా గట్టనే అన్నారు కొడుకు మీండే అయ్య మీండా అవుతాడు కొడుకు మీండా ఆల్లుడు కూడా మీండా అవుతాడు అదృష్టం కట్టలే నీకు అదృష్టం ఇల్లు తెల్లకుండా భయం వల్ల ఇటే వస్తాడు ఇట్లా పెట్టాడు ఇటే వస్తాడు ఒకటి ఇల్లు కాలిపోయిందని వస్తాడు ఒకటి పిల్లలు వచ్చిందని వస్తాడు వాడు ఇప్పుడు వచ్చు కదా వాడే వాడికి ఎరకైతే వాడి ఎందుకు ఆగమవుతాడే ముసలాడు ఉండాలి మగవాడు లేకుంటే మగ దిక్కులేని ఇంటికి అందరు ఆశపడతారు అరే నీకెందుకని ఊర్రకి నీకు ఎడ్డెక్కులు వేస్తుంది బాధపడకు నువ్వు అట్ట పొక్కిన ముద్ద ఉండాలి నాకు ఎవరు కావచ్చు ఇద్దరు పొలగాళ్ళు ఉంటే ఆ పొలగాల కళ్ళు తీపిత్తినా కావాలి తోలేందుకే పొలగల్ల కళ్ళు తీపిత్తిని కళ్ళు తీర్తిని ఊరు బయటపడబడి అడవిలో వాయింది ఏ పుడుతుందో ఏమే కందినదో నీకు శివుళ్ళు వస్తావరా ముసలోడా ముసలోడు అయితేనే బాలకల్లా పడతావు ఎందుకంటే ఎవరో ఇంటి ముందర వచ్చి ముసలి సోకత్తాంది ముసలోడు
టెంపరీ కాడ అయితే లింగాన్ని కట్ తీసుకోండి అట్లా అసలాడా నేను ఇంటి ముందర వేస్తే ఇటుక పెట్ట పోయినాయి తాతన అయితే లేదయ్యా దెబ్బన పిల్లెత్తాను కాపునానికి అప్పుడు పొల్లగాళ్ళు అబ్బో అయ్యో ఎవరు వాళ్ళు బాబు తెలియని వాసిపోతారా అయ్యా నువ్వు అయితే పోయి కడ ఊకో అదే ఉంటాడు ఇక పోతా పోతాడ కడ పోతా మామిళ్ళ కడ పోతాడే పోతాడలే నీ పేరేం పేరండి ఎవరి పేరు నీ పేరు నేను దొరసాని రో అదే దురసానివేనమ్మా నీ పేరేం పేరు అంటున్నావు యువరాజ లక్క పోయలేదు లక్క పోసుకోవాలి ఎదురై నీ భర్త పేరేం పేరు మా ఆయన పేరా మూల సిక్ అవుతుంది గ్యారెంటీ నెంబర్ వేసి లక్క పోతే కదా మరి అనగబట్టి కొట్టబడి మొగలి పేరేం పేరు చెప్పు నీ భర్త పేరేం పేరు అంటనా ఆయన పేరా ఎట్లున్నదా గట్టిగా భర్త పేరేం పేరు అంటున్నావు నీ భర్త పేరు ఆయన పేరు పేరు కాదు పెద్ద మనిషి మా ఆయన పేరు వినే కాదు నర్సయ్య నర్సయ్య నందివర్ధన్ రాదు అంజే నందివర్ధన్ రాదు నర్సయ్య 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 నందివర్ధన రాజు నువ్వు పెళ్లి అనివేనా నేను ఫస్ట్ వైపునే అయి పలుగుద్ది నువ్వు పెళ్లి అనివేనా వాళ్ళందరూ వచ్చిన పెళ్లి కడుగు వాళ్ళందరూ పెళ్లి చేసుకొచ్చి ఫస్ట్ భార్య పేరు ఏం పేరు కాదు బిడ్డ నా సమితి పేరు ఆ మొగానికి నువ్వు వచ్చినావా నీ మొగానికి వచ్చిందా నా సమితి పేరు హైమావతి పిల్లలా సతీష్ పిల్లలా ఎవరకు హైమావతికి దానికి ఇద్దరు కాదు ఇద్దరు ముగ్గురు ముగ్గురు తెలంగాణకి ముగ్గురు పిల్లలు అయితే మరి ఏం చేసినావు వాళ్ళను ఓ బిడ్డ కట్ట అడుగుతావా కొంచెం నా కట్ట ఇంతవరకు ఎవరు అడగలే నువ్వు మంచిగా అడుగుతా బిడ్డ నా కట్ట అడుగుతా ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ముగ్గురు వల్ల అట్లా ఏడైనా నడవాలి అమ్మదైతే ముద్దుగా మా అయ్య ముసలోడే నీకు మాకు తోడున్నదా నా ఐదు కడి వరకు చేసుకుని పట్టుకో ఏడున్నదా తోడుగా రేపు చేసేయ్యా
పొలగాళ్ళు ఈడొచ్చిన వాళ్ళు అయినాక నేను ముద్దుగా దాదుకున్న 7 ఏళ్ళ పొలగల అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చా నేను ఈడొచ్చిన పొలగలాగా దాదుకున్నాక ఈడొచ్చినాక పొలగల పక్క బలపచ్చి నా రెక్క పట్టి అయ్యా వాళ్ళ బలుపు వచ్చిందా నీకు బలుపు? వాళ్ళకి వచ్చిన బలుపు నీకు వచ్చిందా? వాళ్ళకే వచ్చింది నాకు వాళ్ళకి వచ్చింది నీకు వచ్చిన బలుపు. రాజు అయిపోయింది పోదాం ఎడిపోతాం అయ్యా అన్నదే నీలాంటి భూమి బతికున్నదమ్మా. మీది ఏ కులం? నాదా రాజుల కులం భోగం కులం బట్టరేవుకురా భోగం కులం భోగదాని ఎదుగునే పొడతల ఏదానే నన్ను మంగళవాణి పిచ్చిళ్ళు గోడగుండు గీకిళ్ళు గోడగుండు గీకి సున్న బొట్టు కొడిచిండు 3 బాళ్ళగా పొక్క తీసి పొక్కలు పెట్టి బుద్ధారం పోయేతావా బుద్ధారం పోయేతావా వెంకటాపురం ఆ 3 బాళ్ళగా పొక్క తీసిర్రు పొక్కలు పెట్టి నీ మీద నెత్తిల దీపం పెట్టిర్రు నెత్తిల దీపం పెట్టినప్పుడు ఊరబర్ర ఊరబడ్డ డెక్క కింద ప్రాణం పోతుంది అదే మంగానే తోటి నాడకు బోడగుండకి కత్తి కట్లు పెట్టి మాడగలిగినప్పుడు అమ్మ పిల్లల గత్త కొడుకరారి వందిరా కొడుకరార కొడుకులారా మీ అవ్వ చెప్పిన మాట నిజమైంది నాయన ఇంటికి పెద్దవనివి మరిమంది రాజా నువ్వేమి ఏరుకున్నావు నేను భార్య లేను నీకు వెళ్తే మనిషిరా కన్న తండ్రి లెక్క నీ చెల్లకు కాళ్ళు కడిగి కొడక కన్యదానం అంత చెయ్యి కొడక నేను పిల్లైన వాడిని జగన్జ్యోతి అనే అమ్మాయిని తీసుకొచ్చిండు తమ్ముని ఇంటిగా పోలు పోయించిండు అమ్మాయి ఇంటి ముందర బస్సుపురి మరి బస్సుపురి రాదుకుని చెల్లి పుష్పరాణి కాలుగరి అన్న అరివంతి రాదు వదిన సుందరాణి కాలుగరి కన్యదానం ఎత్తం అమ్మ కన్యదానం ఎత్తం పెద్దవాళ్ళు అన్నారు తమ్ముడే నువ్వు నాయన చదువుకుంటా తండ్రి రాజ్యం చంద్రశీలం నేనుకో నేను అత్తమారాల కొద్దిలోగా పల్లె దేవగిరి మారపోయి మా అత్తమారాలు కూడా అత్తగారింటిగా రాజ్యం వెళ్తా చెల్లె పెళ్లి ఏది అత్తగారిని బసపురి నగరం తోలిండు మరి చెల్లెమో అత్తగారింటి వేయింది అన్న అత్తగారింటి వేయండు చిన్న కొడుకు భూపంతి రాదు చంద్రశీల నగరానికి ఏకైక పరిమళ రాదయ్యి రాజ్యమే ఉంటా కన్న తల్లిని పూల పెట్టి సాదుకుంటాను కష్టపడ్డ వారికి సుఖమత్తదమ్మా రోజంటి పాటి కట్టది పలసకున్న సేనని 10 మంది నవ్విళ్ళట పలసకున్న సేను పంట ఎక్కువ వెళ్ళి చూపిందాట అష్ట కష్టాల పడ్డది పుష్పరాణి చెల్లెకు అమ్మ అత్తుల భారం కట్టినారే రారా చిన్న కొడుకు తండ్రిని పువ్వులు పెట్టి సాదుకుంటా రాజమేలుతున్నాడమ్మా చిన్న కొడుకు మరి ఈ రోజు మాత్రం అనగా ఇవాళ వారి సంవత్సరం చనిపోయిన లక్ష్మమ్మ పేరు మీద మరి బిడ్డల పిల్లలు మనవలు మనవరాళ్ళు మరి బిడ్డలు అల్లుండు మనవడు మనవరాలు దాయాది బలి కలిసి తింటే తాగుతం ఉండదని ఈ రోజు ఆ తల్లి లక్ష్మమ్మ జీవి ఆత్మశాంతి కావాలని మరి హరి బంతి భూబంతి బిడ్డ పుష్పని కదిడికి సంపూర్ణము కథ చెప్పిన వారికి కలుగు పుణ్యాలు విన్న వారికి విష్ణు లోకాలు మంగళ మాదేవరాని మంగళ మంగళ మాదేవదేవునికి